హలో. హాయ్. ఓహో, మనకు మాట్లాడుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చిందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేనికి? నువ్వు ఫస్ట్ టైం మెసేజ్ చేసినప్పుడు నేను సూసైడ్ చేసుకునే పనిలో ఉన్నాను, కానీ నీ మెసేజ్ చూసి ఆగిపోయా. నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్. మళ్ళీ ట్రై చేయి, ఈసారి పంపనులే. నీకు నా మీద ఇంకా కోపం పోయినట్లేదు? ఎలా పోతుంది? నేను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకేద్దాం అనుకున్నప్పుడేగా నువ్వు మెసేజ్ పంపి డిస్టర్బ్ చేసావు. ఓ, నేను నీకు హెల్ప్ చేశానా? మొన్న థ్యాంక్స్ నాకు తిరిగిచ్చే. నేను పోతే దినం భోజనం పెట్టే దిక్కు కూడా లేదు నాకు, సో నో థ్యాంక్స్. అయ్యో, నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది సూర్య. మనం చనిపోయి ఆ బాధను చంపేస్తాం అనుకుంటాం కానీ ఇంకో నలుగురికి పంచిపోతాం అంతే. టెంపరీ ప్రాబ్లమ్స్కి సూసైడ్ పర్మనెంట్ సొల్యూషన్ కాదనిపిస్తుంది సూర్య. అండ్ సారీ. ఇదేనికి? నేను చాలా బూతులు తిట్టుకున్నాను. అయితే నేను డబుల్ సారీ. దేనికి? నేను చాలా బూతులు తిట్టుకున్నాను. అవునా? ఏమేమి తిట్టుకున్నావు? ఏరిదానా, పింజరిదానా, పిచ్చి మొహం. వద్దులే, అసలైన బూతులు చెప్తే బీప్లేస్తారు. వీటిని బూతులు అంటారా? నావే ఇంకా బాగున్నాయి. ఏం చేస్తుంటావు? ఎవరో చేసే పాపాలని మోసాలని నవ్వుతూ చెప్తూ ఉంటా. టీవీ రిపోర్టరా? వైటీవీలో. బై టీవీయా? అంటే ఆ ఛానల్ ఎందుకుందో మాకే తెలియదులే. మరి నువ్వు? చాలా కష్టపడి ఫెయిల్ అవుతుంటా. జీఈటీ క్రాక్ చేయడానికి 3 years గా ట్రై చేస్తున్నా. వాట్? ఒకే ఎగ్జామ్ 3 ఏళ్ళుగానా? ఏ ఊరు మీది? హలో, ఏదో ఒక రోజు తప్పకుండా క్రాక్ చేస్తా. హే, నేను నిజంగానే అడిగా, ఏ ఊరు మీది? దేనికి? అంటే మనం ఎంత దూరంలో ఉన్నాము అని. నాకు దగ్గర ఈ ఆలోచన ఏమి లేదే. మనం కలవకపోయినా మన ఊర్లు కలవచ్చు కదా. హైదరాబాద్ నాది. హైదరాబాద్ నాది కాదు కానీ నేను హైదరాబాద్లో ఉంటా. మస్తు కామెడీ చేస్తావు నువ్వు. థ్యాంక్స్. థు. అయినా నేను సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నీ మెసేజ్ నాకు రావడం, నువ్వు సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నా మెసేజ్ నీకు రావడం, అది ఒకే నెంబర్తో. ఇదంతా మనకెందుకు జరుగుతుందంటావు? ఏమో, లైఫ్ మనకు ఒక ఛాన్స్ ఇచ్చిందేమో. మనం కూడా లైఫ్కు ఛాన్స్ ఇచ్చి చూడొచ్చుగా. ఏమంటావు? ఉన్నావా? ఉంటాను. ప్రపోజ్ మాత్రం చేయకు. ఏ? ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పేసుకుంటే ఇంకంతే, ఏం ఉండదు, నా అలా అయిపోతావు. ఒక్కసారి యూ అనే వరకే వాళ్ళు మన చుట్టూ శాటిలైట్లా తిరుగుతారు. ట్రస్ట్ మీ, కొన్ని రోజులు ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయి. వింటున్నావా? జస్ట్ ఫ్రెండ్స్, ఓకే? ఓహో, దివ్య ఏడవకే. అబ్బాయి ఏడవకే, ఏదో ఒకటి చేద్దాం వాడిని. ఊరుకోవే. ఇదెందుకు ఏడుస్తుంది? దాని మొహమే అంత ఎప్పుడు ఏడ్చినట్టే ఉంటుంది. పదా ఉండు, చూద్దాం పదా. ఏమైంది? ఎవడన్నా పోయాడా? మొహం ఎందుకు అలా పెట్టావు? మోసం చేశాడే. కంపెనీస్ ప్రెగ్నెంటా? కాదు. అయితే ఓకే. మరేమైంది? 1 year నుంచి ఆన్లైన్ లో చాట్ చేస్తున్నాడు. ముందేమో వేర్ జస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. సరే ఓకే అన్నా. చూడు తర్వాత. అలా కొన్ని రోజుల తర్వాత మా ఆడపడుచు పెళ్లికి మంగళసూత్రం కొనాలంటే నాకు గాజులమ్మి మరి 50,000 ఇచ్చానే. నీ ఆడపడుచు పెళ్ళైతే వాడికి ఎందుకు ఇచ్చావే? వాడి చెల్లంటే నాకు ఆడపడిచే కదే. నీ మమ్మీ దీన్ని చంపేస్తాయి. నేను ఏమన్నావే? ఏదో నిప్పి వేషాలు నువ్వును మెంటల్ ముండా. ఆగండి. కనీసం వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? కానీ డబ్బు మాత్రం వాడి అకౌంట్లో వేసేసావు. నీ పిచ్చ. అయినా ఎవరో పేరు మోహన్ తెలియకుండా ఈ చాటింగ్లు ఏంటో, ఫ్రెండ్షిప్లు ఏంటో, లవ్లే. ఇక వెదర్ చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరానికి ఎదురుగా సూచన ఉంది. దట్స్ ఆల్ ఫర్ ది డే. కీప్ వాచింగ్ వై న్యూస్. లెట్స్ మీట్. హలో. హే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న హెల్ప్ కావాలి. తెలుసు. నెక్స్ట్ అదేగా నీ స్టెప్. స్టెప్ ఏంటి? స్టెప్ అంటే మెట్లు. ఓ, నువ్వు అయినా కూడా లిఫ్ట్ ఎక్కి పైకి రకం కదా, నీకు తెలియదులే. అర్థం కాల? నాకు బాగా అర్థమైంది. అవును, కలుద్దాం అంటున్నావు ఏంటి? మనం కండిషన్స్ అప్లై అనుకున్నాం కదా. నువ్వు సరిగ్గా వినలేదు. కండిషన్స్ అప్లైడ్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. షార్ప్ గా 5 PM కి మీట్ మీ ఎట్ క్లాక్ టవర్. ఓకే. సూర్య,
నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకున్నాను రా. ఐ లవ్ యూ రా. ఎంత కావాలి? 3000 కావాలరా. సరే నాతో రా. ఏటీఎం కా? క్లాక్ టవర్. దేనికి? వెన్నెల రమ్మందిరా, కలుద్దాం ఉంటుంది. ఓ షిట్. చాటింగ్ అన్నావు, విన్నాను. కాల్స్ అన్నావు, భరించాను. ఇప్పుడు ఏకంగా మీటింగ్ అంటున్నావు. పిచ్చంటారా దాన్ని? ఎందుకు రమ్మందో తెలియక టెన్షన్గా ఉందిరా. రావచ్చు కదా మా. వ్యాలంటైన్స్ డే కదా, ప్రపోజ్ చేయడానికి అయి ఉంటుంది. అవునా? నిజంగా అంటావా? అంత ఓవరాక్ట్ చేయకు. ఇప్పుడు నువ్వేం చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. గడ్డలో మెసాలు వచ్చాయి, కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేయి. వస్తావా రావా? నేను రాను. ఆయన నీలా నాకు పిచ్చలేదు. అరవింద్ గారు, ఐ లవ్ యూ. 3000. నేను వచ్చేసా. నువ్వెక్కడా? హలో, ఇక్కడే ఉన్నా. ఇక్కడే అంటే ఎక్కడా? ఎల్లో బెంచ్ మీద. ఇక్కడ ఎన్ని ఎల్లో బెంచెస్ ఉన్నాయి? ఒకటే. ఇద్దరు ఒకటే బెంచ్ మీద కూర్చొని ఉంటే నువ్వు నా పక్కన లేవే. నువ్వు నా పక్కన లేవుగా. నువ్వు నిజంగా వచ్చావా, అబద్ధం చెప్తున్నావా? హే, దీనికి కూడా అబద్ధాలు చెప్తారా? నేను ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడే ఉన్నా. నువ్వు కన్ఫర్మ్ గా అబద్ధం చెప్తున్నావు. నువ్వైతే రాలేదు ఇక్కడికి. నువ్వు ఇండియా హైదరాబాద్ లో ఉన్నావా లేక పాకిస్తాన్ హైదరాబాద్ లో ఉన్నావా? పెన్నెల జోకులో త్వరగా రా. ఇక్కడ ఈదురుగాలు స్టార్ట్ అయ్యాయి. గాలులా? రేయ్, ఎవరా నువ్వు? ఇక్కడ 40 degrees ఎండ కొడుతుంటే గాలు ఎక్కడివి? వాట్? వెన్నెల, యూ చీట్. అంతా అర్థమవుతుంది ఇప్పుడు నాకు క్లియర్ గా. హే, పిచ్చి పిచ్చిగా మారుతున్నావు ఏంటి? ఎక్కడున్నావు? జస్ట్ షట్ అప్. నువ్వు చీటర్వి సరే. నిన్ను ఎంత ఫూలిష్ గా నమ్మా చూడు. నాది బుద్ధి తక్కువ. జస్ట్ గెట్ లాస్ట్. నిన్ను నమ్మొచ్చాను చూడు. ఛీ! చెత్తది. అసలు ఎలా నమ్మావే వాడిని? హలో, ఏంటి డబ్బులు కావాలా? హే, డబ్బులు అంటావేంటి? చిప్పుతో బిందా నీకు? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎందుకు రాలేదు? చంపుతా నిన్ను. నేనొచ్చా, నువ్వే రాలేదురా ప్లాస్టిక్ డబ్బా. నేను రాలేదా? ఈదురుగాల్లో నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నువ్వు మళ్ళీ ఈదురుగాళ్ళు అన్నావనుకో. సరే, ఒక్క సెకండ్ లైన్లో ఉండు, వినిపిస్తా. ఇదిగో విను. వినబడిందా? రే, నువ్వు ముందా ఫ్యాన్ నుంచి నీ ఫోన్ తీ. అది నిజంగానే గాలి శబ్దమే బాబు. అవునా? అయితే ఆగు, నేను నీకు వినిపిస్తా. వినపడుతుందా? నాకేం వినపడలేదే. ఎందుకంటే హైదరాబాద్ లో గాలులు లేవు కాబట్టి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి, నువ్వు చీటర్వి కాబట్టి. తీవ్రమైన ఈదురుగాలతో టీవీ పెట్టు, చూడు రోడ్లన్నీ ఎలా అయిపోయాయో. టీవీయా? టీవీ ఒక్క నిమిషం ఆగు, పెడుతున్నా. వస్తుందా? వస్తుంది. ఓయో స్టూడెంట్స్ తెలంగాణ స్టేషన్ లో స్లోగన్స్ పాడుతున్నారు. అది నీ గాలులా కనిపిస్తుందా? తెలంగాణ స్టేషన్ ఇప్పుడు దేనికి? ఇంకా దేనికి? సెపరేట్ స్టేట్ కోసం. సపరేట్ స్టేటా? ఏం ఆడుతున్నావు? తెలంగాణ ఇచ్చి 5 years అయింది కదా. హ? ఎవరిచ్చారు? నువ్విచ్చావా? జోక్ చెక్ వినలా. 2014 ఫిబ్రవరి 18న సపరేట్ స్టేట్ ఇచ్చారు కదా. వాళ్ళు 10 ఏళ్లుగా కష్టపడుతుంటే ఇవ్వండి. ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో 4 రోజుల్లో ఇచ్చేస్తారా? ఏంటి 4 రోజులా? ఇవాళ డేట్ ఎంత? Feb 14th. ఇయర్? Feb 14th, 2014. 2014. నిజమా? సూర్య, ఇంకా నీ డ్రామా లాప్. నన్ను ఇంకా మోస్ట్ చేయడానికి ట్రై చేయకు. డోంట్ ఎవర్ కాల్ మీ, ఓకే?